హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ట్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో, నేను ఈరోజు పాస్ట్ స్టేట్మెంట్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసేస్తాననమాట. సో, ముందుగా మనం వైల్ లూపు, ఫర్ లూపు యూజ్ చేసుకుని బ్రేక్, కంటిన్యూ, పాస్ ఎలా యూజ్ అవుతాయి అనేది అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా అయితే ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇదంతా క్లియర్ అయితే చేసేసుకోండి. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనమైతే స్టార్టింగ్ మనకి ఏవైతే ఉంది వైల్ లూప్ అయితే ఉంది. సో, వైల్ లూప్‌తో అయితే స్టార్ట్ చేద్దాం. సో, వైల్ లూప్‌లో మనం బ్రేక్, పాస్ అనేది ఎలా వాడతాం అనేది చూద్దాం. సో, ముందుగా మీరు మనం ఎప్పుడు అనుకున్నట్టే బేసిక్ ప్రోగ్రామ్ అయితే ఇచ్చుకుందాం. A = 1 అని అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో, ఇచ్చిన తర్వాత వైల్ A <10 అని అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో, అలా ఇచ్చిన తర్వాత మీరైతే ఇలా కోలన్ అయితే ఇచ్చుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరైతే కండిషన్ అయితే ఇచ్చుకోవాలనమాట. A = A+1 అని. సో, ఇలా ఇచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో, ఒకవేళ ఇఫ్ ఈ ఏ అనేది ఈక్వల్ టు అంటే 3కి ఈక్వల్ అయింది అనుకోండి ఫర్ సపోజ్. అక్కడ మీరు ఏం చేయాలి అంటే మీరు బ్రేక్ చేయాలన్నమాట. స్టేట్మెంట్ అయితే బ్రేక్ చేసేయాలి. అంటే ఇంకా అక్కడికి ఆపేయాలన్నమాట. సో, అందుకని చెప్పి బ్రేకర్ అయితే వాడతాం అన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్‌లో మీరైతే ప్రింట్ అయితే చేయాలన్నమాట. ప్రింట్ ఏ. సో, మనమైతే ఇప్పుడు రన్ చేద్దాం. సో, ఇక్కడ మనకైతే 2 ఒకటే ప్రింట్ అయిందన్నమాట. సో, ఇక్కడ మీకు డ్రై రన్ చేసి చెప్పాలి అంటే అసలు ఏం జరిగింది స్టెప్ బై స్టెప్ అంటే, సో, ఇక్కడ ముందు మనమైతే వైల్ అని అయితే ఇచ్చాం. సో, వైల్ అని చెప్పి కండిషన్ అయితే ఇచ్చాం గదా! సో, మనకి ఇక్కడ వాల్యూ ఎంతుంది? 1 అని అయితే ఉంది. సో, ఇక్కడ A = 1+1 అయితే అవుతదనమాట. సో, 2 అయితే ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి లూప్ అయితే స్టార్ట్ అవుతది గదా! లూప్ స్టార్ట్ అయినప్పుడు వెనక్కయితే ఎళ్ళింది. సో, మనకైతే ఒకటి యాడ్ అవుద్ది గదా! సో, 2+1 ఎంత? 3 అయింది. సో, ఒకవేళ మనం ఇప్పుడు ఏమన్నాం ఏ 3తో ఈక్వల్ అయిందంటే బ్రేక్ చేయమన్నాం. బ్రేక్ అంటే స్టాప్ చేసేస్తదనమాట అక్కడికి. సో, ఫర్ సపోజ్ ఇక్కడ 3 కాకుండా ఏ 9 పెట్టాననుకోండి. సో, 8 వరకు అయితే మనకు ప్రింట్ అవుతాయనమాట. సో, ఇప్పుడు రన్ అయితే చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ చూసారా మనకి 8 వరకు అయితే ప్రింట్ అయింది. అండ్ 9 రాగానే మనకైతే స్టాప్ అయిందనమాట. సో, 9 మనకైతే ప్రింట్ అవ్వదనమాట. సో, ఇక్కడ ప్రోగ్రామ్‌లో 9 అయితే రన్ అవుతది. కానీ ఇక్కడ మనకు ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏమిచ్చాం? ఒకవేళ ఏకి ఈక్వల్ అయితే బ్రేక్ చేసామన్నాం ప్రోగ్రామ్‌ని. అంటే 9 ప్రింట్ అవ్వదనమాట. బ్రేక్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనం కంటిన్యూ పెట్టామనుకో ఏమవుతదో చూద్దాం. సేమ్ వైల్ లూప్‌లోనే. అసలు ఈ కంటిన్యూ అనేది ఏం చేస్తది అంటే మనకి ఇది పాస్ చేస్తదనమాట. అంటే ఇది కంప్లీట్ అది స్కిప్ చేసేస్తదనమాట. సో, ఈ కంటిన్యూ అనేది స్కిప్ చేస్తది. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఒకవేళ 9 వచ్చింది అని అంటే మనం ఇది స్కిప్ చేసేయాలి అని చెప్తున్నట్టనమాట. అంటే ఇది స్కిప్ అయిపోద్ది 9 అనేది. సో, 9 చెప్తే మీకు అంతగా అర్థమవ్వదు. సో, 4 గాని, 5 గాని పెడతాం. ఎందుకంటే మధ్యలో ఉంటది కాబట్టి. సో, ఇప్పుడు గాని మనం రన్ చేసామనుకోండి. ఇక్కడ మధ్యలో మనకి 4 అయితే మిస్ అవుద్దనమాట. చూడండి 2, 3 అండ్ నెక్స్ట్ డే 5 వస్తుంది. సో, 4 అనేది మనకి స్కిప్ అయిపోయిందనమాట. సో, ఇలాగా ఈ కంటిన్యూ అనేది స్కిప్ చేయడానికి బ్రేక్ అనేది అయితే టెర్మినేట్ చేయడానికి అయితే ఉపయోగిస్తాం. సో, మీకు ఈ వైల్ లూప్‌లో ఎలాగ ఈ కంటిన్యూ అండ్ బ్రేక్ ఎలా వాడాలనేది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే ఎగ్జాంపుల్‌ని మనం ఫర్‌లో అయితే యూజ్ చేద్దాం. సో, ఫర్ లూప్‌లో అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటదనమాట. మనం మాక్సిమం ఆఫ్ ద ఫంక్షన్స్‌లో ఫర్స్ అయితే ఎక్కువ వాడతాం ఫర్ లూప్స్. ఎందుకంటే అది ఈజీ టు కోడ్ అనమాట. సో, ఇప్పుడు సేమ్ ఇదే ఎగ్జాంపుల్ అయితే మనం తీసుకుందాం. సో, ఇప్పుడు ఏ అనేది మనకి ఈ రేంజ్‌లో అయితే ఉంది. సేమ్ రేంజ్‌లో తీసుకుందాం. అంటే 1-10 మధ్యలో ఉందని రేంజ్‌లో తీసుకుందాం అనమాట. సో, అంటే మనకు 9 వరకు ప్రింట్ అవుతది. సో, తర్వాత ఇలా కోలన్ అయితే ఇచ్చుకోండి. అండ్ ఆ తర్వాత మీరైతే సేమ్ ఇలాగైతే ఇఫ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చుకోండి. సో, ఇక్కడ చూసారు కదా! ఇలా బ్రేక్ అని రాయగానే అయితే మనకి ఇలా 2కి ఈక్వల్ అవ్వగానే మనకైతే టెర్మినేట్ అయిపోయింది. సేమ్ ఇందాక ఎగ్జాంపులే. సో, ఫర్ సపోజ్ ఇక్కడ మనం కరెక్ట్‌గా 8 అని ఇచ్చామనుకోండి. 7 వరకు అయితే ప్రింట్ అయ్యి మనకైతే ఆగిపోద్దనమాట. సో, సేమ్ ఇలాగే. సో, చూసారు కదా! ఇలా బ్రేక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్రేక్ ప్లేస్‌లో కంటిన్యూ అయితే పెడదాం. సో, కంటిన్యూ. సో, కంటిన్యూ పెట్టాము అంటే 8కి ఈక్వల్ అవ్వగానే అది స్కిప్ అయిపోద్దనమాట. సో, ఇక్కడ చూసారు కదా! 7 రాగానే 9 అయితే ప్రింట్ అయిపోయిందనమాట. సో, ఇలాగా కంటిన్యూ అనేదైతే ఉపయోగపడతది. సో, మీరొక కండిషన్ రాసి దాని కింద మీరు అది స్కిప్ చేయాలనుకుంటున్నారో, లేదంటే అది రాగానే మీరు ప్రోగ్రామ్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో బట్టి మీరు బ్రేక్, కంటిన్యూ అనైతే వాడాలనమాట. సో, అంతే సింపుల్. మీకు బ్రేక్, కంటిన్యూ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీరు పాస్ అనేది ఎందుకు వాడతారంటే జస్ట్ ఎంప్టీ బ్లాక్స్ అనమాట. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు పాస్ దానివల్ల. అది ఎంప్టీ బ్లాక్స్‌కైతే వాడతారనమాట. సో, దాని గురించి నేను సెపరేట్‌గా ఒక డే గూడా చెప్పాను. ఎందుకు చెప్పానో నాకు గుర్తులేదు. సో, అది జస్ట్ ఎంప్టీ బ్లాక్స్ గురించి అయితే రాస్తారు. సేమ్ మనం ఇప్పుడు ఎలాగో రన్ చేసామనుకోండి, ప్రింట్ లేకుండా ఎలా రన్ చేస్తే ఎలా వస్తదో సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూషన్ కోడ్ అని. సో, ఇలాగైతే వస్తదనమాట. ఒకవేళ పాస్ గాని యూజ్ చేసామంటే మనం. సో, పాస్ వల్ల అయితే మనకేమి యూజ్ ఉండదు బేసికల్‌గా. సో, సేమ్ అదే
వస్తదనమాట. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒకసారి డౌట్ ఉంది అంటే నేను పాస్ యూజ్ చేసి అయితే చెప్తాను చూడండి. సో, ఇక్కడ పాస్ అని అయితే ఇచ్చాననుకోండి మనకైతే ఎంప్టీ బ్లాక్ వస్తదనమాట. ఏవైతే ఉన్నదో, ఏవి ఎర్రర్స్ ఏవుండవు. జస్ట్ అయితే అది పాస్ చేస్తదనమాట అంతే. జస్ట్ మన కోడ్ యాజ్ యూజువల్‌గా అలా అయితే రన్ అయిపోద్ది. దానివల్ల యూజ్ అయితే ఏం లేదు. సో, మనం పాస్‌నయితే ఎక్కువగా యూజ్ అయితే చెయ్యం. సో, ఈ బ్రేక్ కంటిన్యూ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి చాలు మీరు. అండ్ రేపు మన వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటాము అంటే ఈ లూప్స్, నెస్టెడ్ లూప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెస్టెడ్ లూప్స్ అనేది కొద్దిపాటి అడ్వాన్స్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఈ నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి మనం మ్యాట్రిసెస్ అవి అయితే ప్రింట్ చేస్తాం అనమాట పైథాన్‌లో. సో, అది డిస్కస్ చేసిన తర్వాత మనం ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేద్దాం ఎల్లుండు. సో, మీకైతే కొద్దిగా క్లియారిటీ అయితే వస్తది లూప్స్ ద్వారా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.